2027 గోదావరి పుష్కరాలను దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జూన్ 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ధర్మపురి, కోటి లింగాల పుణ్యక్షేత్రాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఐపీ ఘాట్లు, సాధారణ స్నాన ఘాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, బైపాస్ రోడ్లు, రహదారుల విస్తరణ, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి ఏర్పాటు, పార్కింగ్ స్థలాలు, టాయిలెట్ల తదితర మౌలిక వసతులు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఉగ్ర నరసింహస్వామి ఆలయం, కోటిలింగాల దేవస్థానం పునర్నిర్మాణ, పునరుద్దరణ పనులను పరిశీలించారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ చివరి వారం, జూలై మొదటి వారంలో వచ్చే పుష్కరాల కోసం ముందస్తుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ మంత్రివర్గ ఉపసంఘానికి గౌరవ మంత్రివర్యులు, మాకు అత్యంత ఆప్తులు శ్రీధర్ బాబు గారిని చైర్మన్గా, ఆ మంత్రివర్గ సభ్యులుగా నాకు ఒక అవకాశం, అదేవిధంగా ఇక మిగతా సహచర మంత్రివర్గం బాసర నుంచి భద్రాచలం వరకు ఈ విధంగా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా చేయాలి, రాష్ట్రంలో గొప్పగా దేశం నలుమూలల వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ముందుకు తీసుకెళ్లాలని గొప్ప ఆలోచనతో మరి వారు ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం శ్రీధర్ బాబు గారు, సహచార మంత్రి సభ్యులు పెద్దలు, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రి కుంట సురేఖ గారు, ముఖ్యంగా మా ఎండోమెంట్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ మేడం గారు, మా హనుమంతరావు గారు, అత్యంత ఆప్తులు ఈ ప్రాంతానికి అత్యంత, ఇక్కడ అందరికీ కూడా సహచార ఆఫీసర్ గారు సబ్ కలెక్టర్గా చేసినారు. అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా చాలా రోజులకి వెళ్ళి గత 6 నెలల నుంచి ఇదంతా ముందస్తుగా అన్ని ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1000 కోట్ల రూపాయలు గోదావరి పుష్కరాలకు ప్రత్యేకమైన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. దానిలో భాగంగా 117 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ధర్మపురి దైవక్షేత్రం, లక్ష్మణస్వామి దైవక్షేత్రానికి పుష్కర ఘాట్స్, రోడ్స్ గురించి, ముఖ్యంగా ఉగ్రనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాను, సరే ఇది కాక అడిషనల్ ఇంకో 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు కావాలి. ఇక్కడ ఏదైతే అమ్మ ఫంక్షన్ హాల్ పక్క నుంచి రాజారాం ఆర్ఎండి రోడ్ నుంచి ఇక్కడ బ్రిడ్జ్ చేసుకుని కనెక్టివ్ చేసుకుంటే, ఇక్కడ విఐపి ఘాటు నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి సంతోష్ మాత్ర రోడ్ కనెక్ట్ చేసినట్టయితే ఇక్కడ రాయపట్నం నుంచి అటు నుంచి ఎంటర్ అయ్యేటోళ్ళకు, ప్రజలకు, భక్తులకు